అర్హులైన ప్రతి కూలీ కూడా 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నా మూడో డిమాండ్ ఉండగా ప్రజల డిమాండ్ ఉండగా పెట్టడం జరిగింది. విలీన గ్రామాల్లో కూడా చాలామంది కూడా ఇప్పుడున్న పరిస్థితి జాబ్ కార్డు కోల్పోతారు మున్సిపాలిటీకి వస్తే. సో వారికి కూడా కూలీలు రైతు కూలీలకు ఇచ్చే పెన్షన్ 12,000 ఇవ్వమని చెప్పి మీ ప్రధాన డిమాండ్ కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. అందరు ప్రజలలో ఒక అనుమానం ఉన్నది, ఏ గ్రామంకైనా గ్రామంలో మా అందరికి ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్పి భ్రమలో ఉన్నది. వాళ్ళందరి అధికారులు కూడా ఫోటో దించారు. ప్రతి ఒక్కరు ఫోటో దిగిన వాళ్ళందరూ మాకు ఇందిరమ్మ పథకం వచ్చిందన్న భ్రమలో ఉన్నారు. మీరు క్లారిటీ ఇవ్వండి. వారందరికీ ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయా, లిస్ట్లో వాళ్ళ పేర్లు ఉంటాయా, ఇస్తే వాళ్ళందరికీ ఇస్తారా, ఎన్ని దఫాలుగా ఇస్తారు, ఏ రూపకంగా ఇస్తారు అని చెప్పేసి దానికి క్లారిటీగా చెప్పని చెప్తే ఇవన్నీ రాసుకున్నారు. సమాధానం ఇస్తారని ఆశించాలని సమాధానం ఈక్షించలే. మీరు దయచేసి ప్రజలకి క్లారిటీ ఇవ్వాలని చెప్పి మరొక్కసారి మీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండో అంశం, నిన్న కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, అతను కూడా పక్కగా జగిత్యాల ఎమ్మెల్యే పక్కకున్నారు. ఇట్లా ఇప్పుడు కాదు, మేము 4 సంవత్సరాలు 4 పర్యావరణం సుమారు 16 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాం. అలాగే ఒక 10 సంవత్సరాలు మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నాం. మున్సిపల్ కౌన్సిల్లో కానీ, జిల్లా పరిషత్లో కానీ, అసెంబ్లీలో కానీ ఇలాంటి సమీక్ష సమావేశంలో మేము 100 అటెండ్ అయినాం. మాతో పాటు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మేము అటెండ్ అయినాం, అధికార పార్టీలో ఉన్నప్పుడు మంత్రులుగా మేము హాజరైనాం. జిల్లా పరిషత్ సమావేశంలో కానివ్వండి, ఈవెన్ మున్సిపల్ సమావేశాలు కానివ్వండి, ఇలాంటి గొడవలు చాలా వస్తాయి, చాలా జరుగుతాయి. రాజకీయ అంశాలు వచ్చినప్పుడు ఒక పార్టీ వారు మాట్లాడుకోవడం, దూషించుకోవడం చాలా జరిగింది. కానీ ఏ రోజు కూడా పోలీసు వాళ్ళు వచ్చి ఆ సభ్యుని గుంజుకపోగా నేను చరిత్రలో ఇప్పుడు చూడలేదు. ఇంతవరకు ఏ రోజు కూడా చరిత్రలో చూడలేదు. ఈవెన్ అసెంబ్లీలో కూడా స్పీకర్ గారు పర్మిషన్ ఇస్తేనే ఆ మార్షల్స్ వచ్చి ఆ ఎమ్మెల్యేను సభకు ఆటంకం కలుగుతుందని చెప్పేసి ఆ ఎమ్మెల్యేను తీసుకెళ్తారు. కానీ స్థానిక సంస్థలు కానీ, జిల్లా రెగ్యులర్ మీటింగ్లో కానీ ఇంతవరకు పోలీసు వాళ్ళు వచ్చి స్టేజ్ ఎక్కి ఆ ఎమ్మెల్యే ఆహ్వానితం లేకుండా వచ్చి గొడవ చేసే ఎమ్మెల్యే కాదు, మీరు ఆహ్వానిస్తే వచ్చిన ఎమ్మెల్యేను పోలీసులు మూకుమ్మడి గుంజుకపోవడం అనేది ఇంతవరకు ఇక్కడ జరగలేదు. నేను ఒకటి సూటిగా అడుగుతున్నా, మీరు 3 మంత్రులు ఉన్నారు స్టేజ్ మీద, మీరు 3 మంత్రులు అనుమతిస్తే పోలీసులు ఎక్కారా, లేకపోతే మీ అనుమతి లేకుంటే పోలీసులు వచ్చి ఒక ఎమ్మెల్యే మీ కళ్ళ ముందు గుంజుకపోయినారా? ఒక నిజంగానే మీరు అనుమతిస్తే మీరు అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయినట్టే. మీరు 3 మంత్రులు మీరు సభను నడిపేందుకు సభ నడిపేటప్పుడు విఫలమైంది కాబట్టే మీరు పోలీసులు ఎంటర్ మేము భావిస్తాం. చాలా మంది సభలు నడుపుతారు, సమావేశాలు జరుగుతారు, కానీ మీరు ఆ సమావేశ మందిరంలోకి పైకొచ్చి ఎమ్మెల్యేలు గొరగొర గుంజుకోపోతుంటే మీరు ఆదేశాలు ఇస్తే పోలీసులు వచ్చిండ్రా? మీ ఆదేశాలు లేకుండా పోలీసులు వస్తే గిట్ట, మీ ఆదేశాలు లేకుండా పోలీసులు వచ్చినందుకు మీరు క్షమాపణ చెప్పాలి. లేదు మీ ఆదేశంతో గుంజుకపోయారు అని అంటే గిట్ట మీరు సభ నడుపుట్లో సమావేశం నడుపుతారు విఫలమైనగా మేము భావిస్తాం. నేను మళ్ళీ అడుగుతున్నాను, నేను కూడా అడిగాను కౌశిక్ రెడ్డి, అంటే పక్కకున్న సంజయ్ నన్ను ఇరిటేట్ చేస్తుండ్రు, మీరు టీఆర్ఎస్ బండారం బయట పెడతా అని మాట్లాడే కోపానికి వచ్చిన కాబట్టి కోపతాపాలు వస్తుంటాయి సహజమే. కోపతాపాలు వచ్చినప్పుడు కంట్రోల్ చేసిన బాధ్యత అక్కడ ఉన్న అమాత్యులది. 3 మంత్రులు కంట్రోల్ చేసే అవకాశం ఉన్నా కూడా ఎందుకు అవకాశం పోలీసులకు అవకాశం ఇచ్చారు? మీరు చెప్తే కంట్రోల్ కాకపోయినా స్టేజ్
ముగ్గురు మంత్రులు కంట్రోల్ చేయలేకపోయారు కాబట్టి, విఫలమైంది కాబట్టి దానికి ఇంత జరిగిందని మేము భావిస్తున్నాం. ఆయన కౌశిక్ రెడ్డి ఏమడిగిండు? గొడవబెట్టి కొట్టిండా? కొట్టలే కదా. పరస్పర మాట్లాడుకుని ఇట్లా చాలా జరిగినాయి, చాలా చోట్ల జరిగినాయి, చాలా సందర్భాల్లో జరిగినాయి. ఆయన అడిగిన దాన్ని కూడా మళ్ళీ సూటిగా అడుగుతున్నాడు. ఏ పార్టీ అని అడిగిండు. అప్పుడే కూడా చెప్పలేదు కాంగ్రెస్ పార్టీ అని తప్పెత్తించుకుని అప్పుడు కప్పెత్తించుకుంటా అని చెప్పిండు. కాబట్టి నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, ఈరోజు ఒక ఎమ్మెల్యేను స్టేజ్ మీదకి వెళ్ళి అమాయకుల పర్మిషన్ లేకుండా గొరగొర గుంజుకపోవడం అనేది దానికి చాలా బాధాకరము. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ముగ్గురు మంత్రులు ఉండి కూడా పోలీసు వాళ్ళు చర్యలు తీసుకున్నారంటే ఏం చేస్తా? పోలీసు రాజ్యం చేస్తా అనుకుంటున్నా మీరు? ఎంతమంది కేసులు పెడతారు మీరు? 3 కేసులు పెట్టినా అంటున్నారు. ఇదివరకు ఎన్ని చట్టసభలలో గొడవ జరగలేదు? ఏ చట్టసభలో పోలీసులు చెంటనే కేసులు పెట్టిండ్రు? జిల్లా రెవెన్యూ మీటింగ్లో ఇక్కడ కేసులు జరిగినాయి ఎప్పుడన్నా? బయట ఏమైనా ధర్నాలు చేసి కేసులు పెట్టుకోవచ్చు, కానీ రివ్యూ మీటింగ్లలో తీసుకొచ్చి పోలీసులు గొరగొర గుంజుకోబోతుంటే ఇంకా దాన్ని మీరు సమర్థించినది ఆయన మీ తోటి సహచర ఎమ్మెల్యేని ఉండకుండా మీరు దాన్ని ఒక ఎమ్మెల్యే అయితే దాన్ని కొట్టాన్ని తొక్కుర్రి అంటున్నారు. ఇది ఆ వేదిక బలపరిచిన వేదికనా ఇది? ఇలా అయితే ఎమ్మెల్యేలు వస్తారా? మేమందరం ఏ గౌరవంతో వచ్చాం? మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు జిల్లా రివ్యూ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మీరు రివ్యూ తీసుకుంటే మేము వచ్చినాం. ఈరోజు కౌశిక్ రెడ్డి గొరగొర పోతుంటే మీరు బాధ్యులు కాదా? మీ ఫెయిల్యూర్ కాదా? మీ ముగ్గురు మంత్రులు ఫెయిల్యూర్ కాదా? మీరు చెప్తే పోలీసులు కంట్రోల్ ఉండబోనా? ఎక్కడ లేండి. ఈరోజు బయటకెళ్ళి మేము లోపలికి పోతుంటే, కలెక్టర్ హౌస్ లోపలికి పోతుంటే మొత్తం పోలీసు బలగాలు ఉన్నాయి. ఎమ్మెల్యే దగ్గర ఓనియమని ఇదేం నిర్బంధం? మొదలే తెలుసా మీకు గొడవ అవుతుందని? ఎందుకు కొంతమంది పోలీసులు పెట్టి ఇది నిర్బంధం చేసే ప్రయత్నం చేస్తున్నారు? మీరు భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. మీరు మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి క్లియర్గా. ఈ రోజు కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే గొడవ, రేపు పొద్దున ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడతారు, వాళ్ళు గొడవ గుంజుకోపోయి కేసులు పెడతారా? 3-4 కేసులు పెట్టుకుంటా ఎంతమంది భయప్రాంతం చేస్తారు, గురి చేస్తారు? ఆన్సర్ ఇవ్వండి మీరు. కాబట్టి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీస్ కేసులు పెట్టడం మేము విభేదిస్తున్నాం. ఇప్పటికైనా మీ ముగ్గురు జిల్లా మంత్రులు మీ ప్రమేయం ఏమి లేకపోతే పోలీస్ కేసులు వెనువెంటనే ఎత్తండి. ఇది మీ కంట్రోల్లో ఉన్న సమావేశ మందిరం. అది ఆ సమావేశ మందిరం మీ ముగ్గురు మంత్రుల కంట్రోల్ ఉన్నది. అది మీ కంట్రోల్ అదిపి తప్పిందని భావిస్తున్నారా? చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. కేసులు పెడితే ఎదుర్కొంటాం, కానీ ఎవరి ఫెయిల్యూర్ వల్ల కేసులు పెట్టినాడు అది అంతరాత్మ చెప్పుకో అని చెప్పి చెప్పడం జరుగుతుంది.